క్రీస్తునందు ప్రియ సహోదర సహోదరులారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క స్నేహవందనం తెలుపుకొంచున్నాను. మనం భారతదేశంలో పుట్టి పెరిగినది ఎంతో గర్వతనం, ఎంతో గొప్పతనం, సంతోషకరమైన కాలం. ఈ రోజుల్లో క్రైస్తవులు, మనమందరూ క్రైస్తవులు మాత్రమే కాదు, క్రైస్తవులు, ముస్లింలు, జైనస్తులు, అన్ని మతాలు, హిందువులు ఒకటిగా చేరి మన యొక్క మతాన్ని పరిరక్షించుకొనడానికి, మన స్వేచ్ఛను కాపాడుకొనడానికి మనం అందరూ ఒకటిగా కలిసి నిలవాల్సినది ఎంతో అవసరం ఉన్నది. వాటిలో ఈ భారతదేశంలో ఇతర మతాల వలె క్రైస్తవులకు కూడా అట్రాసిటీ కేసులో కానీ, ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేయడానికి కానీ మనకు గవర్నమెంట్ అధికారాన్ని కల్పించాలని గవర్నమెంట్ను నొక్కి అడుగుతున్నాం, మేము కోరుతున్నాం. ఈ సమయంలో చూస్తున్నారంటే ఎక్కడ చూసినా క్రైస్తవులకు హింసలు, బాధలు, వేదలు తట్టుకోలేకుండా అనేక ఉపద్రవాలు. అయినను ఆర్టికల్ 25 ప్రకారం మనకు అధికారాన్ని ఉపయోగించుకోవడానికి మనకు హక్కు, స్వేచ్ఛ ఉన్నది. అందుకే ఈ రోజుల్లో మనమందరూ ఒకటిగా కలిసిమెలిసి నిలబడినట్లయితే మనం ఏదైనా సాధించుకోవడం మనకు అవసరమై ఉన్నది. ఈ రోజుల్లో మేలుకొనవలసిన అవసరం. ఈ రోజుల్లో మనం ఒకరికొకరు ఆదరుగా మనం నిలబడట మనకి ఎంతో అవసరం. యేసు ప్రభు ఈ భారతదేశాన్ని ఆశీర్వదించాలి, చట్టాన్ని దేవుడు నెరవేర్చాలి, గవర్నమెంట్ లో భారతదేశంలో మనకు హక్కులకు అధికారం కల్పించాలి. మనం కోరుకుందాం, ప్రార్థిస్తాం. యేసు ప్రభు నామమున మీకు వందనాలు. ఆమేన్, ఆమేన్.